పాన్ ఇండస్ట్రీ ప్రభాస్ కల్కి చిత్రం 2 రోజులైతే పూర్తి చేసుకుంది. గతంలో ఇండస్ట్రీని షేక్ చేసిన చిత్రాల మాదిరిగా ప్రభాస్ కల్కి చిత్రం కూడా వసూలునైతే అందుకుంటుందా, ఆ జోరు కనపరుస్తుందా లేదో తెలుసుకుందాం పదండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. త్రిబుల్ చిత్రం డే 1 బాక్స్ ఆఫీస్ వద్ద 223 కోట్ల వరకు గ్రాస్ అయితే వచ్చింది. డే 2 బాక్స్ ఆఫీస్ వద్ద 121 కోట్ల వరకు గ్రాస్ అయితే అందుకోవడం జరిగింది. ఎంత పెద్ద సినిమా అయినా సరే డే 2 డ్రాప్ అవుతుంది. ప్రభాస్ సలార్ చిత్రం డే 1 బాక్స్ ఆఫీస్ వద్ద 178 కోట్ల వరకు గ్రాస్ అయితే వచ్చింది. డే 2 బాక్స్ ఆఫీస్ వద్ద 95 కోట్ల వరకు గ్రాస్ అయితే అందుకోవడం జరిగింది. బాహుబలి 2 చిత్రం 213 కోట్ల వరకు గ్రాస్ అయితే అందుకోగా డే 2కి గాను 140 కోట్ల వరకు గ్రాస్ అయితే అందుకోవడం జరిగింది. అయితే కేజీఎఫ్ 2 చిత్రం డే 1 బాక్స్ ఆఫీస్ వద్ద 164 కోట్ల వరకు గ్రాస్ వస్తే డే 2కి గాను 129 కోట్ల వరకు గ్రాస్ అయితే అందుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చిన ప్రభాస్ కల్కి చిత్రం డే 1 బాక్స్ ఆఫీస్ వద్దనే 190 కోట్ల వరకు గ్రాస్ అయితే అందుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. డే 2 కూడా స్ట్రాంగ్ వసూలను అయితే అందుకోవడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో డే 2 20 కోట్ల వరకు షేర్ను, హిందీలో 13 కోట్ల వరకు వసూలును నెట్ రూపేణ అందుకోగా ఓవర్సీస్ లో కూడా 12 కోట్ల వరకు వసూలు అయితే వచ్చాయి. తమిళనాడు, కర్ణాటకలో కూడా స్ట్రాంగ్ గా అందుకుంటుంది వసూలును. డే 2 బాక్స్ ఆఫీస్ వద్ద ఇవన్నీ కలిసి రావడంతో సగం వరకు డ్రాప్ అయినా కానీ స్ట్రాంగ్ గా వసూలు చేసింది. డే 2 బాక్స్ ఆఫీస్ వద్ద 120 కోట్ల వరకు గ్రాస్ అయితే డే 2కి గాను సొంతం చేసుకుంది ప్రభాస్ కల్కి చిత్రం. 2 రోజుల్లో 310 కోట్ల వరకు గ్రాస్ అయితే అందుకోవడం జరిగింది. ప్రభాస్ సత్తా ఏంటో ఇక్కడే తెలిసిపోతుంది. బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా వసూలు అయితే అందుకుంటూ సినిమా భారీ రికవరీ అయితే చూపిస్తుంది. కొంతమంది ఛానల్స్ అయితే డే 2 బాక్స్ ఆఫీస్ వద్ద 180 కోట్ల వరకు గ్రాస్ వచ్చేసిందని ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తున్నారు. కాస్త ఆలోచించుకోండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. జెన్యూన్ అప్డేట్స్ కోసం మన తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. టేక్ కేర్.